దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. మనము పార్లమెంట్ ఎలక్షన్స్ కి సంబంధించినంత వరకు ఆల్మోస్ట్ చివరి దశకు చేరుకోవడం జరిగింది. లాస్ట్ 72 అవర్స్ కి చేరుకోవడం జరిగింది. ఈ 72 అవర్స్ లో మనము చేసుకోవాల్సిన కొన్ని ప్రోటోకాల్స్, కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అవన్నీ కూడా మనం చేసుకోవడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు మనం పార్లమెంట్ ఎలక్షన్స్ లో భాగంగా ఒక్కొక్క ఐటమ్ వైజ్ కనుక మనం తీసుకుంటే, ముందుగా మనకి పోలింగ్ పర్సనల్ ఎవరైతే మనం టోటల్ గా పోల్ చేయడం జరుగుతుందో పోలింగ్ పర్సనల్ మంచిర్యాల జిల్లా వరకు 741 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రతి పోలింగ్ స్టేషన్ లో 4 మెంబర్స్, ఒక పిఓ, ఒక ఏపీఓ, ఓపీఓ చొప్పున 4 మెంబర్స్ ని టీమ్స్ ఫామ్ చేసి ఆ టీమ్స్ అందరికి 2 రౌండ్స్ ఆఫ్ ట్రైనింగ్ మనం ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ థర్డ్ ర్యాండమైజేషన్ మనము 11th రోజు జనరల్ అబ్జర్వర్ ప్రెజెన్స్ లో చేసుకొని 12th రోజు ఈ ఆల్ పోలింగ్ స్కీమ్స్ కూడా ఇంకో థర్డ్ రౌండ్ ట్రైనింగ్ డౌట్ క్లియరింగ్ సెషన్. సో 12వ తారీఖు ఎప్పుడైతే మనము డిస్ట్రిబ్యూషన్ రిసెప్షన్ చేస్తామో ఆ రోజు మనము వాళ్ళకి డౌట్ క్లియరింగ్ సెషన్ అదేవిధంగా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా మన పోలింగ్ పర్సనల్ కి సంబంధించినంత వరకు చూసుకుంటే కనుక వాళ్ళకి అన్ని 2 రౌండ్స్ ట్రైనింగ్ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. థర్డ్ రౌండ్ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మనము ఈ పోలింగ్ స్టేషన్స్ లో ఎక్కడెక్కడైతే మనము కొన్ని టోటల్ గా చూసుకుంటే 741 పోలింగ్ స్టేషన్స్ అనుకుంటే, దీనికి పెద్దపల్లి వరకు 42 క్యాండిడేట్స్, నోటతో కలుపుకొని 43 క్యాండిడేట్స్ ఉన్నారు. కాబట్టి ప్రతి పోలింగ్ స్టేషన్స్ లో మనకి 3 బియూస్, ఒక సియు, ఒక వివిప్యాట్ ని యూజ్ చేయడం జరుగుతుంది. ఇవి కాకుండా ప్రతి దగ్గర కూడా 25% అడిషనల్ బియూస్, 25% అడిషనల్ సియూస్, 40% వివిప్యాట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఏమంటే మనకి టోటల్ గా 88 రూట్స్ ఉన్నాయి. ఆ రూట్స్ లో ప్రతి సెక్టర్ ఆఫీసర్ కి మనము ఈవీఎంస్ అడిషనల్ గా వాళ్ళకి ఇచ్చేసి, వాళ్ళకి ఈవీఎం కి సంబంధించినంత వరకు మాక్ పోల్ సమయంలో కానీ యాక్చువల్ పోల్ సమయంలో కానీ వాళ్ళకి ఎక్కడైనా ఈవీఎం లో ఏమైనా ఇష్యూ వస్తే ఇమీడియట్ గా సెక్టర్ ఆఫీసర్ అక్కడ మన ఈసీఐ ఇంజనీర్ వెళ్ళి అక్కడ ఏమైనా రీప్లేస్ చేయాల్సిన అవసరం ఉందా అనేది చెక్ చేసి అది రీప్లేస్ చేసేసి కూడా ఆ ప్రోటోకాల్ ప్రకారం చేసుకోవడం జరుగుతుంది. సో ఈ రకంగా మనకి సఫిషియంట్ గా మ్యాన్ పవర్, ఈవీఎం మెషిన్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి. ఆ రెండింటికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో ఇందులో మన పోలింగ్ స్టేషన్స్ లో కొన్ని సమస్యాత్మక కేంద్రాలు, అంటే మనకి లాస్ట్ టైం మనము చేసిన ఎలక్షన్స్ దృష్టిలో పెట్టుకొని మనకు వచ్చిన ఎక్స్పెండిచర్ అంతా దృష్టిలో పెట్టుకొని కొన్ని సమస్యాత్మక కేంద్రాలు ఐడెంటిఫై చేయడం జరిగింది. మన దగ్గర చూసుకుంటే కదా 49 లొకేషన్స్ లో ఈ సమస్యాత్మక కేంద్రాలు ఉంటాయి. అట్లానే కొన్ని 14 లొకేషన్ లో మనకి ఎల్డబ్ల్యూ పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. సో వీటన్నిటిలో కూడా మనం ఒక అడిషనల్ మెజర్ కాక పోలింగ్ స్టేషన్స్ ఈ పోలింగ్ ఆఫీసర్స్ కాకుండా అక్కడ ప్రతి దగ్గర కూడా సిఎంఎఫ్ డిప్లాయ్మెంట్ ఉంటుంది. సో అక్కడ ఎటువంటి లాంగ్ ఆర్డర్ ఇష్యూ రాకుండా అన్ని పీస్ఫుల్ గా స్మూత్ మేనర్ చేసి ప్రతి దగ్గర సిఎంఎఫ్ డిప్లాయ్మెంట్ చేయడం జరుగుతుంది. అది కాకుండా అక్కడ ప్రతి పోలీస్ స్టేషన్ ఎక్కడెక్కడ సమస్యాత్మక కేంద్రాలు ఉన్నాయి అక్కడ మైక్రో అబ్జర్వర్ పెట్టడం జరిగింది. వెబ్కాస్టింగ్ కూడా అన్ని కేంద్రాల్లో ఇన్సైడ్, అవుట్ సైడ్ 2 ప్లేసెస్ లో, అంటే బయట క్యూ మేనేజ్మెంట్ చేస్తాము, ఆ లోకల్ కూడా మొత్తం పోలింగ్ ప్రాసెస్ ఎక్కడ సెక్రసీ అండ్ పోలింగ్ వైలెన్స్ కాకుండా వెబ్కాస్టింగ్ కూడా చేయడం జరుగుతుంది. సో ఈ వెబ్కాస్టింగ్ కి సంబంధించి మనకి ఇదే రూమ్ లో మన కలెక్టరేట్ రూమ్ లో ఒక కంట్రోల్ రూమ్ పెట్టడం జరుగుతుంది. ఆ కమ్యూనికేషన్ కంట్రోల్ రూమ్, వెబ్కాస్టింగ్ కంట్రోల్ రూమ్, మీడియా కంట్రోల్ రూమ్, ఈ 3 ఇక్కడ ఉంటాయి. 3 కూడా ఒకటే రూమ్ లో ఉంటాయి. ఇక్కడ నుంచి మనము ఆ వెబ్కాస్టింగ్ సంబంధించి డిఓ ఆఫీస్ నుంచి, సిఓ ఆఫీస్ నుంచి, విసిఐ నుంచి కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. ఇది మనకు సమస్యాత్మక కేంద్రాలు అయితే ఇక్కడ ఉన్నాయో అక్కడ మనం అడిషనల్ గా ఈ మెజర్స్ తీసుకోవడం జరుగుతుంది. లా అండ్ ఆర్డర్ సెక్యూరిటీ పాయింట్ ఆఫ్ లో మనకి సఫిషియెంట్ గా ఫోర్స్ రావడం జరిగింది. ఆ తర్వాత డీసీపీ గారు కూడా యాక్టివిటీస్ అన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ప్రతి పోలింగ్ స్టేషన్స్ లో ఈ 100 మీటర్స్ ఏదైతే ఉందో 100 మీటర్స్ లోపల ఎటువంటి లౌడ్ స్పీకర్ కానీ, క్యాంపెయిన్ కి సంబంధించిన మెటీరియల్ కానీ, క్యాన్వాసింగ్ కానీ అట్లాంటి ఏం లేకుండా యాక్షన్ తీసుకోవడానికి అక్కడ పోలీసులు అవైలబుల్ ఉంటారు. అండ్ లాస్ట్ 48 అవర్స్ లో మనకి ఈ 144 సెక్షన్ అనేది అమల్లో ఉంటుంది. కాబట్టి ఎక్కడైనా కూడా మోర్ దెన్ 5 మెంబర్స్ ఉండడానికి వీల్లేదు. అదే విధంగా మనకి 48 అవర్స్ అంటే 11 to 4 o'clock నుంచి ఈ పీరియడ్ స్టార్ట్ అవుతుంది. ఆ టైం తర్వాత మనకి ఎటువంటి పర్మిషన్స్ ఉండవు, ఎటువంటి క్యాంపెయినింగ్ యాక్టివిటీస్ ఉండవు. బట్ ఓన్లీ డోర్ టు డోర్ క్యాంపెయిన్ అలో ఉంటుంది. అది కూడా ఈ 144 సెక్షన్ మైండ్ లో పెట్టుకొని వాటన్నిటిని అనుగుణంగా మనము ఈ డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేసుకోవడానికి వీలు. సో ఇందులో భాగంగా ఏంటంటే
మనకి ఇక్కడికి బయట నుంచి కొందరు క్యాంపెయినర్స్ రావడం జరిగింది. ఏదైనా క్యాంపెయిన్ ఉన్నా లేకపోతే రోడ్ షో ఉన్నా మీటింగ్ ఉన్న దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి రావడం జరిగింది. సో వీళ్ళందరూ కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళు లాస్ట్ 48 hours లో ఇక్కడ ఉండడానికి అవకాశం ఉండదు. వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవాల్సింది. సో దానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ కూడా అందరికి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. పొలిటికల్ పార్టీస్ కి ఇంతకుముందే మీటింగ్ పెట్టి వాళ్ళందరికీ కూడా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. ప్రజలకి అందరికీ ఒక విషయం తెలియజేసుకున్నాం, అట్లానే ఒక రిక్వెస్ట్ కూడా చెప్పదలుచుకున్నాం. మనకి ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలు మంచిర్యాల కావచ్చు, బెల్లంపల్లి కావచ్చు, చెన్నూరు కావచ్చు, ఈ 3 అసెంబ్లీ నియోజకవర్గాలు కూడా ఎల్డబ్ల్యూ కేటగిరీలో అక్కడ కేటగిరీస్ ఉన్నాయి. కాబట్టి మన పోలింగ్ టైమింగ్స్ అసెంబ్లీ లాగా ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉంటాయి. సో మిగతా దగ్గర పోలింగ్ టైమింగ్స్ డిఫరెంట్ గా ఉన్నది. కానీ మన 3 నియోజకవర్గాలకు సంబంధించి పోలింగ్ టైమింగ్స్ 7 గంటల నుంచి 4 గంటల వరకే ఉన్నాయి. సో కాబట్టి ఎవరైతే వృద్ధులు కానీ లేకపోతే గర్భిణీ మహిళలు కానీ లేకపోతే లాక్టేటింగ్ మదర్స్ కానీ పీడబ్ల్యూడీ కానీ ఇట్లాంటి ఎవరైనా వాళ్ళు ఉంటే ఉదయం 7 గంటలకే వచ్చి వాళ్ళు ఓటు హక్కును వినియోగించుకునేటట్టు, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో ఉన్న ప్రజలందరూ కూడా ఈ మనకు పోలింగ్ డే 13th రోజు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ డెమోక్రసీ ఏదైతే ఉందో దీని ఒక ఫెస్టివల్ గా భావించి ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ముందుకు వచ్చి వాళ్ళ ఓటు హక్కును ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఎటువంటి ప్రభావం లేకుండా వాళ్ళకి నచ్చిన విధంగా వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవాలని మీ ద్వారా మంచిర్యాల జిల్లా ప్రజలందరికీ కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లాంగ్ ఆర్డర్ పర్స్పెక్టివ్ లో డిసిబి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.